హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి మీకోసం రావు గారి రచ్చబండలోకి ఒక కొత్త సెలబ్రిటీని అయితే అటుకొచ్చేసాను. మరి మీరు ఏం చేయాలంటే వీడియోకి లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, ఆలస్యంగా అయినా విజయసాయి రెడ్డి కళ్ళు తెరిచాడు, నోరు విప్పాడు. అసలు కాకినాడ పోర్టు మ్యాటరే నాకు తెలియదని బొకాయించిన సాయిరెడ్డి ఈ అటకాలకు సిఐడి ముందు నిజాలన్నీ చెప్పుకొచ్చాడు. వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ అంటూ బాంబు పేల్చాడు. దీంతో సాయిరెడ్డి కామెంట్స్ వైసీపీలో కలకలం రేపుతున్నాయి. దీని తాసారావులో బొడ్డు సాయిరెడ్డి బలిగా జగన్ రెడ్డిని ఇరికించావయ్యా అంటూ సోషల్ మీడియాలో విజయసాయి మీద ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఇదిగో సాయిరెడ్డి, మరి కేసు పూర్వాపరాల సంగతి సరే, వైసీపీ పతనానికి జగన్ 151 నుంచి 11కి పడిపోవడానికి కారణం ఎవరో ముందు ఇంటి గుట్టి చెప్పు. కొంతమంది దానికి మా పార్టీలు అంటే ఏందేంది మా పార్టీనా? అదేంది సాయిరెడ్డి పుసుక్కున మా పార్టీ వైసీపీ పార్టీ అని అలా అనేసావు? పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసేసి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మా పార్టీ అంటా ఉన్నావు. ముందు దాని మీద క్లారిటీ ఇవ్వు, లేదంటే నిన్ను శిశుపాలుడికి ఎక్కువ తారకేశ్వరుడికి తక్కువ అనుకునే ప్రమాదం ఉంది. అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. చెప్పేటోడు 100 చెప్తాడు, ఈనేవాడికి ఉండాలి కదా బుద్ధి జ్ఞానం. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు జగన్ రెడ్డి. కావాలనే నీకు సిక్కు పెట్టాడు. A1గా ఉన్న ఆయన A2గా నిన్ను మార్చి పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కూడా నీకే ఇస్తే ఎట్టా అనుకున్నాడో ఏటో. సజ్జలని భారతీ ప్రమేయంతో పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించేశాడు. ఒక్కడి శాపన సాయిరెడ్డి నాయకుడు అనేవాడికి తన పక్కనుండే వారి బలహీనతలు తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ జగన్ బలహీనతలన్నీ సాధ్యాలకు తెలిసిపోవడంతో ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చిందంతే. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఇది జరిగేటటువంటిది. ఇప్పుడు వచ్చి నువ్వేదో చెబుతున్నావు కానీ బాలినేని ఎప్పుడో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అప్పుడు నీతో కూడా బాలినేని తిట్టించాడు జగన్ రెడ్డి, మర్చిపోయావా? అసలు ప్రతి వాడికి ఒక వ్యక్తిత్వం అంటూ ఉండాలి సాయిరెడ్డి. జగన్ చెప్పాడని శర్మిలను తిట్టావు, విజయమ్మను తప్పు పట్టావు, నీ క్యారెక్టర్ని నీకు నువ్వే దిగజార్చుకున్నావు. ఇప్పుడు వచ్చి సాధ్యాల స్కెచ్ భార్గవ్ ప్లాన్ అంటే ఎవరు నమ్ముతాడు చెప్పు? నీకంటూ ఓ వ్యక్తిత్వం లేకుండా మీ బాస్ దగ్గర పనిచేసావు, చీ కొట్టాడు. కాబట్టి బయటకు వచ్చి ఇట్టా మాట్లాడుతున్నావు అంతే. అది సరే, జగన్ అసలు ఒక నాయకుడిగా పనికొస్తాడంటావా? ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే
నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. చెప్పుడు మాటలు వాడు నీ దృష్టిలో నాయకుడే కాదంటావు, విచక్షణ ఉండాలి అంటావు. ఇవేమి మీ జగన్ రెడ్డిలో లేవు కాబట్టి సాధ్యలా అంటకో ఇష్టానుసారం ఇష్టారాజ్యం నడిచింది అంటావు. అంతేనా? సరే, జగన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు లేవు అంటే మరి ఎవరిలో ఉన్నట్లు? నెంబర్ 2గా చెప్పబడుతున్న సాధ్యంలో ఉన్నాయా? ద్వితీయ స్థాయి నాయకుడు అని నువ్వు అంటున్న సజ్జల మాత్రం తానే ప్రథమ శ్రేణి నాయకుడిని అని జబ్బలు చర్చుకుంటున్నాడు. ఇప్పుడు పూజారులదే హవా నడుస్తుంది అంటావు, అంతే కదా? తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? అయితే భయం ఎందుకు? భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలే. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయాయి. జగన్ రెడ్డి అంటే భయం ఏమాత్రం లేదు అంటావు, అంతేనా? అంతేలే, పవర్ పోయినోడు మూలనున్న ముసలమ్మతో సమానం అని మా నాయన చిన్నప్పుడు చెప్పేవాడు. ఈ సీఎం కుర్సీ పోయింది కదా, ఇంక నీకెందుకు భయం? ఆయన జగన్ పిలక నీ చేతిలో ఉండగా ఆయన భయపడాలి, కానీ నీకెందుకు భయం? మనసు ఇరిగిపోతే 4 ప్యాక్లు వేసి షేర్ చేసుకోవచ్చు. ఓవరికే కంగారు పడకు, లైట్ తీసుకో సాయిరెడ్డా. జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలీదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది, కాస్త 3 తరాలుగా ఉండా, నేను కాదనలా. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం 2 ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. అయ్య బాబోయ్, సాయిరెడ్డా విలువలు విశ్వసనీయత అనేవి జగన్ రెడ్డిలో లేవా? మర్చిపోయాడా? మారిపోయాడా? భయం లేదు సరే, జగన్ రెడ్డికి బలేగా కౌంటర్లు ఇస్తా ఉన్నావుగా. ప్రలోభాలకు లొంగలేదు, భయపడలేదు, విశ్వసనీయత కోల్పోలేదు అన్నావు, బాగానే ఉంది. కానీ ఇదిగో జగన్ రెడ్డే మారిపోయి విశ్వసనీయత కోల్పోయాడు అన్నా చూడు, అది మాత్రం క్యాకో క్యాక. సాలు సాయిరెడ్డి, ఇవాళ తృప్తిగా పప్పుచారులో ఉప్పుచాపను నంచుకుని తినబడుకుంటాను. నువ్వు ఇట్టాగే మరిన్ని ప్రెస్ మీట్లు ఎట్టి జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని జనానికి తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా. ఎల్లిరా సూట్ కేసులు రెడ్డి, ఎల్లిరా.